మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. సెప్టెంబర్ మాసం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఏళ్ళనాటి చెల్లో ఉన్నారు, పైగా మనకి చంద్రగ్రహణం కూడా ఉంది ఈ మంత్లోనే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి అంటారు? ముందుగా మీనరాశి వారి గురించి తెలుసుకునే ముందు, వారు పూర్వభాద్ర 4వ పాదము, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్ర 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి ఇచ్చేస్తారు. ఈ మీనరాశిలో వారు లక్షణము వ్యవస్థల పరంగా తను అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉన్నా సరే మీనరాశి లక్షణ ఫలితం అండి. అల్టిమేట్గా ఆ గోల్ని రీచ్ అవ్వడానికి శత విధాలుగా ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటువంటి వాళ్ళతో మనం కలిసి ప్రయాణం చేయడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడం, ఒక విషయాన్ని కొత్తదనంగా ఆలోచించడం అనేటువంటిది మనం తెలుసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఒక విషయాన్ని ఒకే కోణంలో చూడకుండా 365 డిగ్రీల నుంచి ఆ సమస్యని ఎలా పరిష్కరించవచ్చు, ఇందులో టైం డ్యూరేషన్ తక్కువలో ఆ పని ఎలా ఫినిష్ చేయాలి అనేటువంటి విషయం కేవలము మీనరాశి వారి యొక్క లక్షణాన్ని బట్టే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ మీనరాశి వారు తమ అనుకున్నటువంటి విధానం కానీ, తను ఎంచుకునేటువంటి మనుషులు కానీ కొత్తగా ఆలోచించే వాళ్ళనే ఎంచుకుంటారు. రొటీన్గా ఉన్న వాళ్ళని ఏదో అంటి ముట్టి ఉన్నట్టుగానే ఉంటారు తప్ప, తను కొత్తదనంగా కొత్త ఆలోచనలో ఉన్నటువంటి వారిని మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ మీనరాశిలో వాళ్ళు తమ అనుకున్నది చేయడానికి కొరకు ఒక్క సక్సెస్ అన్ని తప్పుల్ని కప్పిపుచ్చుతుంది అనేటువంటి నానుడిని బాగా వీళ్ళు నమ్ముతారు. నమ్మతంతో పాటుగా దాన్ని ఆచరించడానికి చూస్తూ ఉంటారు. ఇది మీనరాశి యొక్క లక్షణాలు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల విషయానికి వస్తే, సెప్టెంబర్ నెలలో వీళ్ళకి కాస్త ఇబ్బందిదాయకంగాను, అనుకున్నటువంటి చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి వ్యవస్థలను ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ రాజకీయంలో ఉన్న వారికి మాట తీరు తగ్గుతుంది. జనాల్లో వ్యతిరేకత అనేటువంటిది పెరగడం, క్యాడర్లో నువ్వు లేకపోయినా మేము పార్టీని నడపగలం అనేటువంటి మాట ఖచ్చితంగా మీనరాశి వారు ఈ నెలలో వింటారు. పైగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువు, కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా తనలో సృజనాత్మకంగా ఉన్నటువంటి కళను కూడా బయటికి తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తను వేరే దేశాల్లో కానీ వేరే ప్రాంతాల్లో కానీ తన స్కిల్స్ని ప్రజెంట్ చేసేటువంటిది సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 23 మధ్యలో ఖచ్చితంగా అతను దాన్ని విస్తరించుకుంటుంటాడు, తన యొక్క శక్తి సామర్థ్యాన్ని. ఇక కోర్టు వ్యవస్థలో దగ్గరికి వచ్చేసరికి ఎప్పటి నుంచో నానుతున్న వ్యవస్థ ఈ నెల కూడా అలాగే నానుతుంది. మధ్య వ్యక్తులు వచ్చి అనవసరంగా మీ డబ్బు తినడమే తప్ప ఎటువంటి ప్రయోజనము ఉండదు. వ్యవసాయ భూ సంబంధితమైనటువంటి ఎవరన్నా సరే మొదటి 2 వారాలు బాగానే ఉంటుంది. 3-4 వారాల్లో కాస్త అశాంతికి గురవుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు పెడదాం అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి 24 వరకు కూడా నీచ స్థానంలోంచి రాహు చూస్తున్నాడు. దీనివల్ల ఆర్థిక సమస్య మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడిందా అన్నట్టు ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని పెట్టుకోవాలి. సొంత ఇల్లు కొనుక్కుందాము, కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దాము, స్థిరమైనటువంటి ఆస్తిని కొనుక్కుందాము అనేటువంటి వారికి మాత్రం 3వ వారం అనగా సెప్టెంబరు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో కనుక శ్రీకారం చుట్టుకోండి. మీరు కొన్నదానికి కరెక్ట్గా ఈ రేట్ అయితే నేను పెట్టడం సబబు అంటే ఎక్కువ పెట్టకుండా ఉండేటువంటి అవకాశం. ఎవరైనా రూపాయి తగ్గాలనుకుంటారు, సంతోషంగా ఉండాలనుకుంటారు, ఆ సంతోషం వేస్తూ ఏర్పడుతుంది. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇందులోనూ వీళ్ళకే పెద్దపీట వేయడం, ఆ పెద్దపీట వేసిన దాన్ని వీళ్ళు కరెక్ట్గా దానికి న్యాయం చేయడం, మనం మంచివారి చేతిలోనే పెట్టాం అనేటువంటి నమ్మకం అందరి దగ్గర ఏర్పడుతుంది. ఇక సంగీత, సాహిత్య, కళ ఎవరైతే ఈ రంగాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆశాజనకం మాత్రం కనబడుతుంది. అంటే ఇది కాదు వేరేగా మనం వెళ్తే కనుక మనకు ఖచ్చితంగా దొరుకుతుందని ఒక హోప్ అయితే మాత్రం సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరుగుతుంది. పైగా
ఎవరైతే ఇంతకు ముందు తాత ముత్తాతల నుంచి స్థిరాస్తి వస్తుంది అని ఆశపడుతున్నారో అది రాదు. పైగా మీరు ఏదైతే ఇంతకు ముందు వచ్చిందో దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం. కాబట్టి మీ తాత ముత్తాతల పేర్ల మీద వచ్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఈ మీనరాశి వారు బినామీ పేరు పెట్టుకోవడం చాలా మంచిది. అనూహ్యంగా మీనరాశిలో వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊరట కలిగే అవకాశం లేదు. ఈ నెల కూడా నిరుత్సాహపడుతుంటారు. ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం అంటే ఒక చోటకి వెళ్ళే చోట వేరే చోటకి బదిలీ అవ్వడం, మన క్యాడర్ కన్నా కొంచెం తక్కువ క్యాడర్ ఇస్తాను ఇలాగైతే చేయి లేకపోతే లేదు అనేటువంటి మాట రావడం ఈ మధ్య మనం తరచుగా విన్నాం. సాఫ్ట్వేర్ వాళ్ళ ఉద్యోగాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వాటిలో మీనరాశి వారికి కాస్త ఇబ్బందిగానే ఉంది. వీరికి ఉద్యోగం అనేటువంటిది 83% ఊగేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. గ్యారంటీ లేనటువంటి వ్యవస్థలో మీనరాశి వారి సాఫ్ట్వేర్ వాళ్ళకి కనబడుతుంది. ప్రమాదాల దగ్గరికి వచ్చేసరికి అనుకోకుండా అకస్మాత్తుగా సెప్టెంబర్ నెల 22వ తారీఖు నుంచి 29 మధ్యలో మన తప్పిదం లేకుండా ఎదుటివాడి తప్పిదం వల్ల యాక్సిడెంట్ జరిగి ఈ నరాలు కానీ ఈ కాలర్ బోన్స్ ఇవైతే ఉన్నాయో అవి ఇరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ గర్భిణీ స్త్రీలు కొంచెం ఇబ్బంది పడినా పుత్రికా సంతానానికి ఎక్కువ దోహదం చేస్తుంది. సంతానం కొరకు ఎవరైతే ఇప్పటి వరకు వేచి చూస్తున్నారో వారు ఒక మంచి మాట వింటారు. సంతాన సాఫల్యం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వివాహితుల దగ్గరికి వచ్చేసరికి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తి సెప్టెంబర్ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 29వ తారీఖు మధ్యలో సంబంధం వస్తుంది. ఊగొట్టుకోండి, సిద్ధాంతులను అడిగి జాతకాలు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఖచ్చితంగా సంబంధం అయితే మన గుమ్మం తట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే విద్యార్థులు తక్కువ మార్కులతో వస్తూ మా వాడు ఇలాగే ఉంటున్నారో వీడేం మారడా అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు విద్యార్థుల్లో కాస్త సృజనాత్మకత పెరుగుతుంది కాబట్టి దాన్ని ప్రోత్సహించండి. అది కూడా సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి వాళ్ళలో ఒక సృజనాత్మకత అనేది మీ కళ్ళ పడుతుంది. దాన్ని మీరు గ్రహించి ప్రోత్సహించగలిగితే కనుక మీ పిల్లవాడు వెనక్కి తిరిగి చూసేటువంటి సమస్యే ఉండదు. చక్కగా అంతా ఎదరికి వెళ్ళి దేదివ్యమానంగా జయకేతనం ఎగరేసేటువంటి అవకాశం సెప్టెంబర్ 7 నుంచి 10వ తారీఖు మధ్యలో ఈ 3 రోజుల మధ్యలో జరుగుతుంది. ప్రమాదాల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇక ఎవరైతే మనం వ్యాపారంలో పెడదామనుకున్నటువంటి వారు వ్యాపారంలో పరోక్షంగా ఉండండి తప్ప ప్రత్యక్షంగా ఉండొద్దు. పరోక్షంలోనే మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మీనరాశి వారి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి శీతల పానీయాలు కానీ ఫుడ్ కోర్టులు లాంటివి కానీ లేదా పప్పు దినుసులు కానీ ఈ 3 కూడా వ్యాపారాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. స్టీలుకు సంబంధించి ఐరన్ కాదండి స్టెయిన్లెస్ స్టీల్స్ అని చెప్పి వస్తున్నాయి అవి కానీ వ్యాపారాలు పెడితే ఈ 4 రంగాలు కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ఓకే, ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? ఆశాజనకంగా కాస్త వరకు ఊరట కలుగుతుంది. మరీ జరిగిపోతుందని చెప్పడానికి ఉండదు కానీ ఒక హోప్ అయితే మాత్రం ఏర్పడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల కూడా వాళ్ళకి నిరుత్సాహమే. అదే ఇందాక చెప్పా, కోర్టులో కానీ భార్యాభర్త సంబంధిత వ్యవస్థలో కానీ నేను సెటిల్ చేస్తాను నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి ఏదైతే అంటుంటారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. నమ్మి అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసుకోవద్దు. ఓకే, ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఫలితాలు అనేవి బాగుంటాయి అంటారు వీళ్ళకి? ఎప్పటి వరకు కూడా మనం చెప్పినటువంటిదంతా కూడా గోచార రీత్యా ఫలితాలు మాత్రమే చెప్పామండి. వ్యక్తిగతంగా అయితే కనుక మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ సమస్య ఏదైనా సరే తగు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఒకవేళ ఇవి లేవు గురుగారు అంటే పేరుని బట్టి అయితే యాక్యురేట్గా రాదు. మీ యొక్క సెల్ఫీ ఫోటోని బట్టి మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. దాని సమాధానం బట్టి డీకోడ్ చేస్తారు. దాన్ని ప్రశ్నాభాగం అంటారు. దానిలో చూసి మీకు వివరణగా ఉద్యోగ ప్రాప్త, వివాహ ప్రాప్త, స్థిరాస్తి కొనుక్కోవడమా లేకపోతే భార్యాభర్తల మధ్య తగాదానా, కోర్టు వ్యవస్థ ఏదన్నా సరే దాన్ని మనం విశదీకరించి చెప్పచ్చు. ఇక రెమెడీ దగ్గరికి వచ్చేసరికి గోచార రీత్యా అయితే కనుక వీరు నిత్యము కూడా ఇంట్లో ఆవు నెయ్యితో దీపం పెట్టి కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ కులదేవత ఆరాధన ఎర్రటి మందారాలతో చేయగలిగి ఆరావాలి కుంకుమను కానీ లేదా దొరకలేదు మార్కెట్లో అనుకోండి కుంకుమలో పచ్చకర్పూరాన్ని దంచి కుంకుమలో రెండింటిని కలిపి
దాన్ని అమ్మవారికి అర్చన చేసుకుని ఇలా అడ్డంగా బొట్టు పెట్టుకోవడం వల్ల వీరికి వచ్చేటువంటి ఈ ప్రమాదం కాలర్ బోర్డు కానీ ఈ నరాలకు సంబంధించిన ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఆరావళి కుంకుమ లేదా పచ్చకర్పూర మిళితమైనటువంటి కుంకుమ ధరించడం చాలా మంచి వ్యవస్థ. విశేషంగా ఎలాంటి దైవారాధన కూడా బాగుంటుందంటారు వీళ్ళకి? గ్రామ దేవతను మించి మీనరాశి వారిని సెప్టెంబర్లో రక్షించేటువంటి మరొక దైవారాధన అనేది లేదు. నిత్యము కూడా మీ గ్రామ దేవతను ఆరాధన చేయడమే. రోజు ఇంట్లో నేతి దీపం అనేటువంటిది ఖచ్చితంగా వెలిగించుకోండి. వీరు కుదిరితే కనుక ఏదన్నా నల్లటి ఆవును చూసుకుని ఆ నల్లటి ఆవుకి ఎండుగడ్డి, పచ్చిగడ్డి కాదండి, ఎండుగడ్డి బాగా ఎండిపోయినటువంటి మీ చేతుల మీదుగా తినిపించగలిగితే కనుక మీకు కొంచెం ధనం విషయంలో కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ కొంచెం ఊరట కలుగుతుంది. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర.